అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. పద అర్థం చూద్దాం రండి. అన్నాత్ ఆహారం నుండి, భవంతి పుడతాయి, జీవిస్తాయి, భూతాని అన్ని జీవులు, పర్జన్యాత్ వర్షం వల్ల, అన్న సంభవ ఆహారం ఉత్పత్తి అవుతుంది, యజ్ఞాత్ యజ్ఞం వల్ల, భవతి కలుగుతుంది, పర్జన్య వర్షం, యజ్ఞ యజ్ఞం, కర్మ సముద్భవ కర్మల నుండే పుట్టింది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. సమస్త జీవులు ఆహారం వల్లే జీవిస్తాయి. ఆహారం వర్షం వల్ల లభిస్తుంది. వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది. ఆ యజ్ఞం మనిషి చేసే కర్మల నుండే ఉద్భవిస్తుంది. అంటే మనిషి తన కర్తవ్యాలను ధర్మబద్ధంగా నిర్వర్తిస్తే ప్రకృతి సమతుల్యత నిలుస్తుంది. కర్మ నుండి యజ్ఞం, యజ్ఞం వర్షం, ఆహారం జీవనం, ఇవే జీవన చక్రం అని కృష్ణుడు బోధిస్తున్నారు. హరే కృష్ణ.